Hello class 10 students. I'm back with one more problem from previous year question 2020 from 2020 year. So question 80, find the sum of all 11 terms of an AP whose middle term is 30 అనేసి అన్నాడు. You have to find the sum of 11 terms. So middle term 30 అన్నాడు. N ఏంటి 11. సో మిడిల్ టర్మ్కి ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్ దెన్ మిడిల్ టర్మ్ ఎట్లా కనుక్కుంటామంటే n ప్లస్ 1/2 ఏంటి 11 ప్లస్ 1/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 12/2 విచ్ ఇస్ 6. సిక్స్త్ టర్మ్ మిడిల్ టర్మ్ అనేసి అని అన్నాడు. సో ఓకే ఫైన్. మనకి ఈ ఫార్ములా తెలుసు కదా, అదేంటి a ప్లస్ n-1 ఇంటూ డి. A6 ఈజ్ ఈక్వల్ టు కదా 30 ఈజ్ ఈక్వల్ టు ఏ ఏంటి ఏ తెలీదు, సారీ ఏ తెలీదు. 5 మైనస్ 1 ఇంటూ 6 మైనస్ 1 ఇంటూ డి. ఏ ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 30. ఇది పక్కన పెట్టేసుకోండి. తర్వాత వాడు ఏం అడిగాడు, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అని అడిగాడు. ఎన్ టర్మ్స్ ఇస్ 11. ఎన్ టర్మ్స్ ఫార్ములా, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి తెలుసు కదా, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి కదా. సో 11/2 ఇంటూ 2a ప్లస్ ఎస్ 11ది కనుక్కుంటున్నాం కాబట్టి 11 మైనస్ 1 ఇంటూ డి. ఓకే 11/2 ఇంటూ 2a ప్లస్ 10d. సో ఇందులో నుంచి మనం 2 కామన్ తీస్తే ఏమవుతుంది, 11 ఇంటూ ఏ ప్లస్ 5d. మనకి ముందు ఇక్కడ ఏ ప్లస్ 5d ఎంత వచ్చింది, 30 వచ్చింది కదా. సో ఇది 11లో ఏ ప్లస్ 5d ప్లస్లో 30 వేసేసేయండి. 11 ఇంటూ 30 ఏమవుతుంది 330. సో ఏ ఇవ్వకుండా డి ఇవ్వకుండా మనం ఎట్లా కనుక్కున్నామో అర్థమైంది కదా. మీకు ఫార్ములాస్ వస్తే ఇవి మీకు క్లియర్గా అర్థమైపోతాయి. సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ whose middle term is 30 is S11 is 330 అన్నమాట. సో మీరు ఇట్లా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఒక ఫార్ములా రాశాను, మీరు ఈ ఫార్ములాని ఇట్లా స్క్వేర్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫార్ములా రాశాను, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫార్ములా రాశాను. ఇట్లా వీటన్నిటిని మీరు ఏం చేయాలంటే ఒక పెన్సిల్తోని బాక్సెస్లో పెడితే మీరు ఈ ఫార్ములాస్ అన్ని హైలైట్ చేశారనుకోండి, చూడగానే ఓకే ఒక మంచి ఇంప్రెషన్, ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. అరే వీడికి అన్ని ఫార్ములాస్ వచ్చురా, సరేలే అని ఒక మంచి ఇంప్రెషన్ పడుతుంది అనమాట కరెక్షన్ చేసేవాడికి. ఓకేనా.